నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది కోంపల్లి బస్ స్టాండ్. ఎట్లా ఎండలు కొడుతున్నాయి చూడండి. ఇంకా గొడుగు కట్టుకొని నిల్చోవాలి లేకపోతే. అయితే ఫ్లైఓవర్ అవుతుంది చూడండి ఎక్కడ వరకు అయిందో. కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి కంపల్సరీ. చాలా సంవత్సరాలు పడుతుంది. మెల్లమెల్లగా అవుతుంది. ఇంకా ఆర్మూర్కి వచ్చేసినాము. ఇది డిచ్పల్లి. నేను ఎప్పుడు కూడా డిచ్పల్లి 7th బెటాలియన్ దగ్గర దిగుతా. అక్కడికి వచ్చి మా ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ ఆర్మూర్కి హోటల్ దగ్గరకు వచ్చినాము. హోటల్ నేమ్ వచ్చేసి సాత్విక్ కిచెన్ అండి. ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. మొత్తం లైట్స్తోని లుక్ బాగుంటుంది. ఇంకా నైట్ మట్టుకు నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళదే. అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో ఫుడ్ చూద్దాం. ఇది వచ్చేసి సాత్విక్ ఆహారమే అండి. ఇది అంటే వెజ్ అన్నట్టు, నాన్ వెజ్ది కాదు ఇది. అక్కడ చూడండి గుట్ట కనబడుతుంది కదా, అదే సిద్ధుల గుట్ట పక్కకే ఉంది. అలాగే మేము రావడం కూడా ఫస్ట్ టైం అండి. ఇక్కడనే ఉన్నాం కానీ ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడికి. చూద్దాం అన్నట్టు ఇప్పుడు ఈసారి కుదిరింది. ఇంకా లుక్ మాత్రం బాగుంది కదా మొత్తానికి. ఇక్కడ వచ్చేసి సోఫాలు ఎల్లో కలర్లో బాగుంది కదా లుక్ మట్టుకు. డెకరేషన్ మట్టుకు చాలా బాగా చేశారు. ఫుడ్ కూడా అలానే ఉండాలి కదా టేస్ట్ మట్టుకు. ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్దాం. ఇప్పుడు మెనూ చూద్దామండి. రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి. 140 నుంచే ఉన్నాయండి, తక్కువనే ఉన్నాయి. 250, 350 వరకు ఉన్నాయి. మరి ఇట్లా ఎక్కువ కాకుండా అందరు కొనుక్కునేటట్టే ఉన్నాయి. ఇంకా అందరికీ అందుబాటులో అన్నట్టు పెట్టిర్రు రేట్లు అయితే. మళ్ళీ నాన్ వెజ్ హోటల్ కాదు ఇది. అలా అయిపోయింది. ఇంకా ఫుడ్ వచ్చి సింక్ చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉంది. ఈ ప్లేట్ చూడండి వుడ్ లాగా ఉంది చూస్తే లుక్, కానీ ప్లాస్టికే అండి. ఫైబర్ బ్లాక్ ఉంది వెనుకకు. సౌండ్ వస్తుంది కొడితే, ప్లాస్టిక్ టైపు. అలా ఫుడ్ వచ్చేసింది మొత్తానికి. ఇది పన్నీర్ కర్రీ. ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే తీసుకున్నాడు కడాయి పన్నీర్ ఏదో. ఇంకా టేస్ట్ చేసి చూసినా చాలా బాగుందండి. టేస్ట్ మట్టుకు రియల్గా. ఇంకా తిని మీరు కూడా చెప్పగలుగుతారు అలా. అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది. ఇక్కడ చూడండి లోపల కూడా బాగా పెట్టారు కదా, అన్నీ కూడా చైర్లు బ్లాక్ కలర్లో, మళ్ళీ పైన గ్రీనరీ డెకరేషను. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అండి. ఐస్ క్రీమ్ కూడా దొరుకుతున్నాయి మనకు అవైలబుల్. మొత్తం లైటింగ్ చూడండి ఎంత బాగుంది, లుక్ బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి పాత స్కూటర్ అండి, దానికి లైట్లు పెట్టి ఇంకా ఇలా డెకరేషన్ లాగా పెట్టారు. ఇటంతా కూడా చూసుకున్నా కూడా మొత్తం గ్రీనరీ, చెట్లన్నీ కూడా ఎలా అనిపిస్తుంది చూడండి, బాగుంటుంది. చెట్లు పెట్టడం వల్ల అడ్వాంటేజ్.